యూజ్ చేస్తామంటే మనకి ముక్క అనేది జ్యూసీగా ఉండడం కోసం పెరుగు అనేది యూజ్ చేస్తాం. యాడ్ చేసేసుకుంటున్నా. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. జనరల్ గా చికెన్ బిర్యానీ అనగానే హైదరాబాదీ చికెన్ బిర్యానీ లేదంటే ప్యారడైజ్ బిర్యానీ గుర్తుకొస్తుంది. ఈ రోజు రెసిపీ వచ్చేసి ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ అయితే బ్యాచిలర్స్ కూడా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్ అంటే ట్రిక్స్ అయితే ఫాలో అయిపోతుంది. ఇదిగోండి, రైస్ వచ్చేసి ఒక 1/2 కిలో వరకు తీసుకున్నా. చికెన్ క్వాంటిటీ వచ్చేసి మనకి రైస్ క్వాంటిటీ కన్నా డబుల్ ఉండాలి. ఇది 1/2 కిలో చికెన్. మీకు ఇక్కడ 250 గ్రామ్స్ రైస్ కి వచ్చేసి 500 గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఈ రైస్ ని అయితే ముందుగా చక్కగా కడిగేసి ఒక 1/2 అవర్ అయితే సోక్ చేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా రైస్ ని అయితే కడిగేసుకుని మనం సోక్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు బిర్యానీకి ప్రిపేర్ చేసినా కూడా లేదంటే కర్రీస్ ప్రిపేర్ చేసినా మసాలా అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. సో అదే రీతిలో ఈ చికెన్ బిర్యానీకి ఈరోజు చేసి చూపిస్తున్నాను. అల్లం ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ వచ్చేసి ఒక 5 నుంచి 6 రబ్బలు అయితే యాడ్ చేసుకోండి. ఇదిగో ఇలా ఉన్నాయి కదా గుళ్ళు, ఇవైతే యాడ్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక 3 యాలక్కాయలు, లవంగాలు ఒక 4, గసగసాలు, ధనియాలు వచ్చేసి ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు అండి. 3 టీ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 2 చిన్న టీ స్పూన్ల జీలకర్ర, ఒక 4 నుంచి 5 వరకు మిరియాలు. ఇక్కడ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా దీంట్లోనే వచ్చేస్తుందండి. నల్ల యాలుక 2, స్టార్ అనాస్ అంటాం కదా అది 1, చిన్న జాజికాయ ముక్క, అనాస్ పువ్వు వచ్చేసి ఒక 2, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం పీస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటినన్నిటిని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పేస్ట్ లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రైస్ అయితే సోక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి, మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీనికోసం అయితే ఈ పేస్ట్ ని అయితే మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదిగోండి, పేస్ట్ అయితే ఇంత మెత్తగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదంటే ఖాళీగా ఉన్నటువంటి బౌల్ కానీ తీసుకుని చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ అండి కొద్దిగా సాల్ట్ వేసుకుని నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసేసుకున్నాను. నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది ఉండదు. పీసెస్ వచ్చేసి ఈ మాత్రం ఈ సైజు పీసెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ముందుగా పేస్ట్ చేసినటువంటి ఈ మసాలా ముద్దని యాడ్ చేసేసుకోవాలి. కరెక్ట్ గా సరిపోద్దండి మనకి మసాలా ముద్ద. మీకు ఒకవేళ మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేయడం కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తే మీకు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడుము, జీలకర్ర అంటే గరం మసాలా ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నా. 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడండి పెరుగు క్వాంటిటీ చెప్తున్నాను. పెరుగు ఇక్కడ వచ్చేసి మనకి 1/2 కిలో చికెన్ కి ఒక 1/2 లీటర్ వరకు పెరుగు అయితే పడుతుంది. ఈ పెరుగుని అంతటిని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. ఫైనల్ గా ఒక చిన్న లెమన్ అండి, పెద్దది కాదు, ఒక చిన్న లెమన్ హాఫ్ వరకు జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చికెన్ పీసెస్ కి బాగా పట్టిలాగా మసాజ్ ఇలాగా మిక్స్ చేసుకుంటూ మనము అప్లై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ముక్కకి బాగా పడుతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని కూడా పట్టించుకుంటున్నాం కదా. ఇవన్నీ పట్టించేసుకున్న తర్వాత ఈ చికెన్ అండి ఒక 1/2 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాగ్నేటేషన్ కంప్లీట్ అయ్యాక పక్కన పెట్టేస్తాను. ఇక్కడ పెరుగు అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ముక్క అనేది జ్యూసీగా ఉండడం కోసం పెరుగు అనేది
యూజ్ చేస్తాం. లేదంటే మనకి ఇక్కడ పీస్ అనేది హార్డ్ గా అయిపోతుంది అనమాట మనకి తినేటప్పుడు. సో అందుకని చెప్పి ఇలాగ చేసుకోవాలి. ఇక్కడ నాట్లు పెట్టించుకున్నాం కదా, ఈ నాట్లలో కూడా కొద్ది కొద్దిగా పేస్ట్ ని ఇలాగ అనుకుంటూ మనం దీన్ని మ్యాగ్నెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్ గా సరిపోతాయండి నేను చేసేటువంటి క్వాంటిటీ బిర్యానీకి. దీన్ని అయితే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ టైం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే చికెన్ బిర్యానీని అయితే కుక్ చేసుకున్నాం. దీనికోసం అయితే మీకు ఖాళీగా ఉన్నటువంటి పాత్ర అయితే తీసుకోండి. స్టీల్ తీసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం పాత్ర కూడా తీసుకోవచ్చు. నాకైతే ఈ పాత్ర అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ కేజీస్ తీసుకుంటే కొంచెం బిగ్ సైజ్ పాత్ర తీసుకోవాలి. ఇక్కడైతే నేను వేరుశనగ నూనె యాడ్ చేసుకుంటున్నాను. మీరు వేరుశనగ నూనె వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ చికెన్ ఆల్రెడీ మ్యాగ్నెటైజేషన్ అయిపోయింది అండ్ రైస్ కూడా సోక్ అయిపోయింది. ఆల్రెడీ మనం గరం మసాలా అంతా కూడా ఈ చికెన్ మ్యాగ్నెటైజేషన్ లో యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్ గా సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవాలి, హెవీగా కాదండి. ఒక 3 లవంగాలు, నెక్స్ట్ ఒక 4 యాలక్కాయలు, ఇవైతే సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర లైట్ గా చిటపట్లు ఆడింది కదా, ఈ స్టేజ్ లో సన్నగా తరిగినటువంటి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని కూడా మంచి ఎర్రగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చినాయి కదా, ఈ స్టేజ్ లో మాట జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు అయితే యాడ్ చేసా. కొంచెం ఫ్రై చేసుకుని జీడిపప్పుని వెంటనే మనము కడిగి కట్ చేసినటువంటి పుదీనా అండ్ కొత్తిమీర, పెరుగు తీసుకున్నాం కదా సేమ్ అదే కప్పుతోటి కొలతగా అయితే తీసుకోండి. కొత్తిమీర అండ్ పుదీనా కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసినటువంటి చిల్లీ వచ్చేసి ఒక 4 నుంచి 5 వరకు యాడ్ చేసుకోండి. మీరు స్పైస్ కనుక ఎక్కువ ఇష్టపడితే మటుకి మరొక 2 అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి యాడ్ చేసేసుకుంటున్నా. ఈ స్టేజ్ లోనే మనము ఇక్కడ చిన్న మీడియం సైజు టొమాటోస్ రెండింటిని మాట చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ మాత్రం సైజు పీసెస్ కింద కట్ చేసేసుకుని మనము వీటిని అయితే వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, టమాటా మెత్తగా అయిపోయింది కదా, మ్యాగ్నెట్ చేసినటువంటి చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతటిని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ తోటే మనకి దీంట్లో ఉన్నటువంటి వాటర్ తోటే చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఇదిగోండి, మనం ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే లోపల వరకు అయితే కుక్ అవుతుంది. చికెన్ అంతటిని కూడా ఇలా అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టేస్తున్నాను. కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫస్ట్ ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇదిగోండి 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో అంటే 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో మట్ట కలుపుకుంటూ కుక్ చేసుకున్నానంటే మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ మట్ట కుక్ చేసాను ఈ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. వాటర్ అయిపోయినాయి కదా, ఈ స్టేజ్ లో మాట మనం ఇప్పుడు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి వచ్చేసి 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవైతే ఆల్రెడీ కొలిచి పక్కన పెట్టాను. ఈ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నా. మూత పెట్టి ఒక పొంగు అయితే రానివ్వాలి. ఇదిగోండి ఇక్కడ ఎసరు కాగుతుంది కదా, ఈ స్టేజ్ లో మాట ఆల్రెడీ నేను స్టెయిన్ అవుట్ చేసేసానండి. వాటర్ అంతా కూడా స్టెయిన్ అవుట్ చేసినటువంటి రైస్ ని అయితే యాడ్ చేసేసుకుంటున్నా. ఒకసారి కలిపేసుకోవాలి. రైస్ అండ్ చికెన్ చక్కగా అడ్జస్ట్ అయ్యే విధంగా మనం కలిపేసుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్, నెక్స్ట్ ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈ చికెన్ ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్ లోనే మూత పెట్టేసుకోవాలి. ఫైనల్ గా మరియు
సరికొత్తగా చికెన్ బిర్యానీ ముస్లిం స్టైల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చాలా పర్ఫెక్ట్గా టిప్స్ అయితే ఫాలో అవుతూ చేస్తాం కదా. మరి ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ చికెన్ బిర్యానీని ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా వీడియోనైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్